క్రీస్తుని బట్టి మీకు శుభములు. అకాల మరణము అనే మాట మనం విని ఉన్నాం. ఇది అందరికీ కూడా తెలిసిన మాటే. అంటే కాలము ఇంకా ఉండగానే చనిపోయినప్పుడు ఆ మాటను ఉపయోగిస్తారు. లేదా ఇంకా జీవించవలసిన సమయము ఉందని మనుషులు ఊహించినప్పుడు ఎవరైనా హఠాత్తుగా చనిపోతే అకాల మరణము అనే మాటను ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. అయితే అకాల జన్మ అనేది ఏమైనా ఉందా? ఎవరైనా కాలము కాని కాలములో జన్మించడం అనేది జరుగుతుందా? అసలు మరణాన్ని నిర్ణయించేది ఎవరు? జన్మను నిర్ణయించేది ఎవరు? ఈ రెండింటిని నిర్ణయించేది దేవుడే కదా. అలాంటప్పుడు అకాల జన్మ అనేది ఎందుకు ఉపయోగించబడుతుంది? అసలు ఎక్కడైనా ఉపయోగింపబడడం మనం విన్నామా? కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనంలో పౌలు ఈ మాట అంటున్నాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడిను. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 12 మంది శిష్యులకు కనబడ్డాడు. ఇంకా 500 మందికి పైగా మనుషులకు ఆయన కనబడడం జరిగింది. అయితే అందరికీ కనబడలేదు. వీళ్ళకు మాత్రమే 500 ప్లస్ అపోస్తులకు మాత్రమే కనబడ్డాడు. అయితే పౌలు ప్రభువుతో తనకున్న అనుభవాన్ని తెలియజేస్తున్నప్పుడు ఈ సంగతిని ఇక్కడ ప్రస్తావించాడు. అంటే పౌలు వీళ్ళందరి తర్వాత పుట్టాడని కాదు ఇక్కడ అర్థము. అక్కడ ఏమంటున్నాడు? అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్నా అంటున్నాడు. అంటే తాను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు ఇక్కడ పౌలు. వాళ్ళందరూ గొప్పవాళ్ళుగాను, ఎవరు యేసు ప్రభు పునరుత్థానము అయిన తర్వాత ఎందరికైతే ఆయన కనబడ్డాడో ఆ చూచిన వారందరూ కూడా ఈయన కన్నా కూడా గొప్పవారన్నట్టుగా ఈయన వారికి వెనకాల ఉన్నవారిగా తక్కువ వాడిగా తను తాను ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే పునరుత్థానమైన తర్వాత ప్రభువును చూచిన వారందరూ కూడా ప్రభువుని హింసించలేదు, బాధించలేదు, ప్రభువుని కష్టపెట్టలేదు, దుఃఖపెట్టలేదు. కానీ ఇతడైతే దేవుని సంఘాన్ని హింసించినవాడు, దూషించినవాడు, అపోస్తులుడుగా ఉండుటకు యోగ్యత లేనివాడు. ఈ సంగతి పౌలే చెప్తున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను అంటున్నాడు. దేవుడు కృప ద్వారానే రక్షిస్తాడు అనే మాటను స్పష్టపరచడానికి పౌలు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే మనుషుని క్రియ వల్లైనను, ఆలోచన వల్లైనను, వాడి శక్తి వల్లైనను రక్షణ వాడు పొందలేడు. ప్రతి మానవుడు పాపి అని తెలిసినప్పటికీ కూడా పౌలు వంటి వాడైతే దేవుని సంఘాన్ని హింసించినవాడు కాబట్టి మరి ఎక్కువగా ఈ రక్షణకు అయోగ్యుడిగా ఉండటం అనేది అతడు గ్రహించాడు. అయితే ఎందుకు ఇతడు రక్షింపబడ్డాడు అన్నప్పుడు కేవలము యేసుక్రీస్తు ప్రభు కృప వల్ల మాత్రమే రక్షింపబడ్డాడు అనే సంగతిని వివరించడానికి అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను అన్నాడు. నిజముగా మనుషులందరూ కూడా పాపము చేసిన వారు కాబట్టి అకాలమందు పుట్టినట్టుగా ఉన్నవారే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రభువుని ధిక్కరించిన వారు, సువార్త తెలియని వారు, ప్రభువుని ఏదో ఒక సమయంలో నిరాకరించిన వారు. ఇలాంటి జనులందరూ కూడా అకాలమందు పుట్టిన వారిలాగానే ఉంటారు. అంటే వారిలో పరిపూర్ణత ఉండదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏంటంటే దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకులను ఆయన రక్షించుకొనుటకు ప్రయాసపడుచున్నాడు. ప్రభువుని మన కొరకు శిలువ మీద అప్పగించిందే అందుకు. ఆయన ఏ కారణము చేతైతే ప్రభు యొక్క రక్తమును కార్చున్నట్లుగా దేవుడు చేసి ఉన్నాడో ఆ కారణమును బట్టి అనేకులకు పాపక్షమాపణను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ పాపక్షమాపణ పొందిన ప్రతి వాడు కూడా పౌలు వలె ఆలోచన చేయక తప్పదు. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే దేవుడు మనము ఎటువంటి వారమైనప్పటికీ కూడా
తన మహాకృప చేత మన పాపము నుండి మనల్ని వేరు చేసి ఉన్నాడు. అయితే మనము ఏ రీతిగా ఆ యొక్క కార్యమునకు స్పందించున్నామన్నదే మనం ఆలోచన చేయాలి. పౌలు ఎంతో దీన మనసుతో తగ్గించుకున్నవాడే ఈ రీతిగా స్పందించాడు. అందుకే అకాలమందు పుట్టినట్టున్న వానిగా తను తాను వర్ణించుకున్నాడు. నీవు ఏ సమయములో పుట్టినా, ఏ కాలములో పుట్టినా, ఎవరికి పుట్టినా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావటానికి అనుకూలమైన సమయము ఎప్పుడూ కూడా నీకు దగ్గరగానే ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా తన పాపములను విడిచి పరిశుద్ధతను కోరుకునే ప్రతి వానికి కూడా దేవుడు దగ్గరగానే ఉంటాడు. వాళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా దేవుడు వాళ్ళని రక్షించడానికి, కాపాడడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎవరైతే తమ పాపములను విడిచిపెట్టడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి విషయంలో దేవుడు తన మహాకృపను అనుగ్రహించి వారిని రక్షించుటకు ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నిజముగా మనం అందరము ఆ కాలమందు పుట్టినట్టున్న వారమే. ఎందుకంటే మనందరము కూడా పాపము చేతికి ఏదో సమయంలో అప్పగింపబడిన వారము. అయితే దేవుని మహాకృప వల్ల మనం రక్షింపబడ్డాం. అందువిషయమై మనము దీన మనస్సు ధరించుకొని దేవుడు మన పక్షముగా కనికరపడి మనల్ని చూచి ఆయన ఆశపడి దయచేత మనల్ని కనుగొని రక్షించాడన్న భావన మనలో ఉండి తీరాలి. ఈ భావనతో మనము జీవించినంత కాలము కూడా యేసు ప్రభువుకి, తండ్రి అయిన దేవునికి నమ్మకంగా మనం జీవించలేము. వాళ్ళు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని మనము విస్మరించకుండా ఉండాలి అంటే, అవమానపరచకుండా ఉండాలంటే పౌలుకున్న ఈ మనసును కూడా మనం కలిగి ఉండాలి. పౌలుకున్న ఈ రక్షణానుభవము మనం కలిగి ఉండాలి. ఎంత గొప్ప పాపి పౌలు! దేవుని సంఘమును హింసించినవాడు, దూషించినవాడు, ఎంతో శ్రమ పెట్టినవాడు. అటువంటి వాడిని సహితము ప్రభువు రక్షించాడు అన్న ఆ సంగతిని పౌలు తన జీవితంలో మర్చిపోలేకపోతున్నాడు. దేవుడికి, యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో రుణస్థుడిగా తన జీవితాన్ని జీవించాడు, తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా అందులో ఏ శాతం మనము దేవునికి రుణస్థులమై ఉండి జీవిస్తున్నాము, ఏ శాతము మనము మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంటున్నాం అన్నది మనం ఆలోచన చేయవలసిందే. దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని పౌలు ఏ రీతిగా అయితే ప్రేమించి ఉన్నాడో ఆ రీతిగా ప్రేమించి వారందరూ కూడా దేవుని హృదయానుసారులుగానే జీవిస్తారు. దేవుని ఎదుట దీన మనస్సు గలవారుగా జీవిస్తారు. మహాపరిశుద్ధుడ, కృపగల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేమందరము కూడా అకాలమందు పుట్టినట్టుగా ఉన్నవారమే. అందుకే పాపము చేతికి మేము చిక్కుకుపోయి అది ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా జీవించిన వాళ్ళం. అయితే నీ కుమారుని యొక్క కార్యమును బట్టి, ఆయన మహాకృపను బట్టి మాకు మీరు రక్షణ భాగ్యమును అనుగ్రహించి మా పాపములకు మమ్మల్ని దూరముగా ఉంచి మీకు దగ్గరగా చేసుకుని, ఇదిగోనైనా మరి నిన్ను అనుసరించుటకు, సేవించుటకు, నీతో సహవాసము చేయుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సంగతిని మేము నిర్లక్ష్యము చేయకున్నట్లు నిత్యము దీన మనసు ధరించుకున్న వారముగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.